నమః. శ్రీ భగవన్మయమైన సభా సదస్సుకి సవనీయ నమస్సులు సమర్పణ చేసుకుంటూ, లోకంలో బ్రతకగలిగే తలచే వాళ్ళకి నారద భక్తి సూత్రాలు వద్దే వద్దు. నీకు భగవంతుడు కావాలనుకుంటే ఇది సిలబస్, ఇది బ్రతుకు. ఆయన కరలేదు లోకము అంటే ముట్టుకోకు. బోల్డ్ ఉన్నాయి సూత్రాలు. విజయానికి సోపానాలు, సంపాదనకి 15 మెట్లు, అవతల వాడికి తల తీసేయడానికి 50 మెట్లు, కాంపిటేటివ్ వరల్డ్లో నువ్వు నెంబర్ 1 అవ్వడానికి మరొకటి, కెరీర్ గైడ్లు, కాంపిటేటివ్ గైడ్లు ఉన్నాయి, చదువుకోండి. భక్తి సూత్రాలు ఎందుకు? పరాభక్తి, ప్రేమ భక్తి కావాలనుకునే వాడికి నాణ్య పంథా విద్యతే అయనాయ, ఇంతకు తప్ప మరొక తోవ లేదు లేదు లేదు. ఇది నేను చేయలేను, వదిలేయి భగవంతుడిని. చేయడానికి ప్రయత్నించు, దొరుకుతాడు ఆయన. దానికి గ్యారంటీ ఉందో లేదో నాకు తెలియదు, కానీ దీనికి మాత్రం గ్యారంటీ ఉంది. తప్పకుండా ఏ రవంత సాధన అయినా సరే, స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. కొద్దిపాటి భగవద్ధర్మమైన మహాభయం నుంచి నిన్ను కాపాడుతుంది. అజ్ఞానమే మహాభయం, దాని నుంచి నిన్ను కాపాడుతుంది. అందుకే తర్వాతి మాట, వివిక్త స్థానం సేవతే. ఒంటరితనాన్ని ఆశ్రయించు. రామకృష్ణ పరమహంస గొప్ప మాట చెప్తారు ఇక్కడ. ఏమనంటే, సాధకుడైన వాడు తన కాలంలో తప్పకుండా కొంతకాలం ఏకాంతం కోసం వినియోగించుకోవాలి. అంతేగాని ఎవరు లేకపోయినా పర్వాలేదండి, కానీ అక్కడ వాళ్ళు ఉండకపోతే తప్పదండి అని లేదు భక్తిలో. ఎందుకంటే ధర్మార్థ కామంలోనే కొందరికి భాగం ఉంది, మోక్షంలో ఎవడికి వాడే. అక్కడి పంపకాలలో చివరికి భార్యకు కూడా ధర్మే నాతి చరామి, అర్థే నాతి చరామి, కామే నాతి చరామి, మోక్షే నాతి చరామి. మా సినిమా వాళ్ళు, టీవీ వాళ్ళు చెప్పారు, కానీ వేదమంత్రంలో లేదండి. మోక్షంలో నాతి చరామి లేదు, నువ్వు ఒక్కడవే. భక్తి మార్గంలో నువ్వు ఒక్కడివే వచ్చావు, ఒక్కడివే వెళ్ళాలి. అదే సూత్రం. అందుకు నువ్వు ఎప్పుడైనా సరే జీవితంలో ఏకాంత సాధన కొంత కేటాయించు అని చెప్పాడు. ఏకాంతం కోసం ప్రయత్నించాలి. ఏకాంతం భగవంతుని ఇస్తే అయ్యో ఒంటరితనం దిగులు ఏడు అంటించుకునే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు వేరే విషయం. కానీ ఏకాంతాన్ని సేవించాట కొంతకాలం, ఎవరికి తెలియకుండా ఏదో ఒక వివిక్త స్థానం. మళ్ళీ ఎక్కడికి వెళ్ళాడంటే ఆయన తపస్సు చేసుకుని వెళ్ళాడని అందరికీ చెప్పండి, నేను కొందరు చెప్తారు పాపం. అదే వివిక్త స్థానం. నెంబర్ ఇవ్వలేదండి, కానీ తపస్సు చేసుకోవడానికి వెళ్ళారండి అంటే అర్థం ఆయన తపస్సు చేసుకుంటున్నాడని ప్రజలకు తెలియాలన్నమాట. మళ్ళీ తిరిగి వచ్చాక సింహాసనం ఎక్కిస్తాను. అది కాదు వివిక్త స్థానం. అందుకే చెప్తారు, రాజసికుడు చేసే సాధన అందరూ చూడాలని చేస్తాడు, తామసిక సాధన అందరూ నాశనమవ్వాలని చేస్తాడు. సాత్వికుడు ఎలా సాధన చేస్తాడంటే, వాడు పడుకునే గదిలో వాడు దోమతెర చాటునే వాడి సాధన అంతా సాగుతుందన్నారు రామకృష్ణ పరమహంస. అందుకు వివిక్త స్థానం, ఆ ఏకాంత సాధన చెయ్యాలి. అటువంటప్పుడు క్రమంగా యో లోకబంధమున్మూలయతి. ఇవన్నీ క్రమక్రమం, అన్ని తెచ్చుకుని కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఒకటి ఒకటి ఒకటి. అందుకు యో లోకబంధం ఉన్మూలయతి, అంతవరకు త్యజ్యతి, విడిచిపెడుతున్నాడు. ఇప్పుడు ఉన్మూలయతి, సమూలంగా వదిలేశాడు ఈ బంధం. అప్పుడు నిస్త్రయీగుణ్యో భవతి, త్రిగుణాత స్థితికి చేరుకుంటున్నాడు. ఆ స్థితికి చేరాక యోగక్షేమం త్యజతి. బ్రతుకుంది కదా, ఆ బ్రతుకు ఏం సంపాదించాలి అనేనా ఉండాలి కదండి. దాన్ని ఎలా క్షేమంగా ఉంచుకోవాలి? అక్కర్లేదుట. ఎవడు నిస్త్రయగుణ్యో భవతి అయ్యాడో వాడికి అనన్యాశ్చింతయంతో మాం ఏ జన పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం అన్నాడు కదా. అందుకు యోగక్షేమం త్యజతి. ఎక్కడ స్టేజ్లో అక్కడ. అంతేగాని ఇవాళ భజన చేస్తూనే యోగక్షేమాలని చూసుకుంటాడు కాదు ఇక్కడ అర్థం. నిస్త్రైగుణ్యో భవతి తర్వాత యోగక్షేమం త్యజతి అంటే ఆయన ఎప్పుడు ఇస్తాడా అని ఇటు తలుపేసేసాడు, కిటికీ నుంచి చూస్తున్నట్టు ఆవిడ. నాకేం అక్కర్లేదని తలుపేసాడు, కిటికీ నుంచి చూస్తున్నాడు, అక్కడి నుంచి వస్తాడేమోనని. ఇదా యోగక్షేమం త్యజతి అంటే నాకొకటి యోగము, నాకొకటి క్షేమము అను అవసరము అని కూడా వాడికి చింతన లేదు. వాడు ఆ పరమాత్మలో తన్మయం ఉన్నాడు. అయితే వాడు బ్రతుకు అవసరమైతే ఆ పరమాత్మే వచ్చి చూసుకుంటాడు వాడి లోకయాత్ర ఉన్నంత కాలం. యోగక్షేమం త్యజతి. అలాంటి స్థితిలోకి ఉన్నవాడే కర్మఫలం త్యజతి. అలాగని కర్మలు చేయడా? ఆ స్థితిలోకి వెళ్ళిన వాడు కూడా కర్మలు చేస్తాడట. అయితే వీడు కర్మ చేస్తున్నాడు, వాడు కర్మ చేస్తున్నాడు అంటే వీడు కర్మఫలానికి బంధితుడే చేస్తున్నాడు, వాడు చెయ్యాలి కనుక చేస్తున్నాడు. చికీర్షుల్లోక సంగ్రహ. ఈ విషయం మనం అంతకు ముందే లోకవేద త్యాజ్య అనే విషయం దగ్గర చాలా చక్కగా మనం చెప్పుకున్న నిరోధ రూపత్వాల దగ్గర లోకవేద వ్యాపార న్యాస అనే చెప్పుకున్నాం కనుక ఇక్కడ ఎక్కువ వివరించక్కర్లేదు. చూసారా అప్పుడు ఎందుకు వివరంగా చెప్పాము? కొన్ని సూత్రాలు హాయిగా దాటి వచ్చనమాట. కర్మఫలం త్యజతి కర్మాణ్యపి సన్యసతి. ఏం అద్భుతంగా చెప్తున్నాడండి. కర్మ ఫలాన్ని విడిచిపెడతాట, తర్వాత కర్మనే విడిచిపెడతాట. ముందు ఫలం విడిచిపెడితే చేసేదంతా కృష్ణార్పణం అని చేస్తే ఆ తన్మయీ స్థితిలో కర్మని సహజంగా విడిచిపెడుతున్నవాడు.
ఆ విడిచిపెట్టాక తతో నిర్ద్వంద్వో భరతి శీతోష్ణ సుఖ దుఃఖేషు సమసంగ వివర్జిత అనే స్థితికి చేరుకుంటున్నాడు సుమా అటువంటి వాడు. అప్పుడు వేదానపి సన్యస్యతి. ఎప్పుడు? అప్పుడు. అంతేగాని వేదానపి సన్యస్యతి బాగుంది కదా అని మొదటే దాన్ని విడిచిపెట్టేసి అనాచారాల వైపు వెళ్ళిపోవడం కాదు. నువ్వు ఒడ్డు చేరే వరకు పడవ, ఒడ్డుకి చేరాక పడవాపి సంచజ్యతి, పడవను కూడా వదిలేస్తున్నావు అని చెప్పినట్టుగా చెప్తున్నాడు ఇక్కడ. అందుకే త్రైగుణ్య విశ్వవేద నిస్త్రైగుణ్యో భవార్జున అని పరమాత్మ చెప్పిన అంశమే వేదానపి సన్యస్యతి. వేదాన్ని కూడా విడిచిపెట్టేసట అంటే అర్థం వేద నింద కాదు ఇక్కడ అర్థం. వేదముల్ని అతడు ఏం కాదనండి. శాస్త్రరక్షణాత్ సూత్రం గుర్తుంది కదా మీకు, అది గుర్తుపెట్టుకోండి. అయితే వేదములు ఎందుకు కామ్యకర్మలు చాలా ఉన్నాయి, వాటిని ఏం నిందించట. ఎందుకంటే అది కావాలనుకున్న వాళ్ళ కోసం వేదమాత ఇచ్చింది. అందరికీ పరమాత్మ యందు అనురాగం కావాలని పుట్టదు 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 కోట్లాది జనులకి. వాళ్ళకేం కావాలో వాళ్ళకి ఇవ్వాలి. అమ్మా నాకు చాక్లెట్ తినాలనుందమ్మా అంటే నాయన ఆరోగ్య సూత్రాలు ఉపన్యాసం ఇవ్వదు తల్లి. వాడు ఏడుపు అవి చూసి వాడికి ప్రమాదం కాని విధంగా చాక్లెట్ ఇస్తుంది. అందుకే వేదమాత కూడా చాక్లెట్లు ఇచ్చింది మనకి. ఎందుకంటే పిల్లలు పాపం వీళ్ళకి అన్నీ ఇవి కావాలి, ఇవి ఇస్తే తర్వాత దాని గురించి. అందుకు నీవు పరీక్ష పాస్ అయితే నీకు చాక్లెట్ ఇస్తానంటుంది తల్లి. ఎందుకు? అప్పుడు వీడు తప్పకుండా చదువుతాడట చాక్లెట్ కోసం. ఇవాళ రాత్రి నువ్వు హోంవర్క్ చేస్తే రేపు నీకు చాక్లెట్. వాడు హోంవర్క్ ఎందుకు చేస్తాడు? చాక్లెట్ కోసం. కానీ తల్లి చాక్లెట్ కోసం హోంవర్క్ చేయించలేదు. వీడు చేసింది చాక్లెట్ కోసం అవ్వచ్చు, తల్లి చేయించింది ఎందుకు? అందుకే వేద కర్మ పరమాత్మ ఫలాన్ని చూపించి ఎందుకు చేస్తున్నాడంటే నీకు చిత్తశుద్ధి కలిగించడం కోసం. నువ్వు ఫలాన్ని ఆశించి నువ్వు చేయించినా ఎప్పటికైనా చిత్తశుద్ధి ఇవ్వాలని ఆయన కోరిక. అయితే ఫలానుభవం ఇవన్నీ వెళుతూ ఉంటే ఎప్పటికైనా బాగుపడతావు. అది మనం తెలుసుకుని జాగ్రత్తగా చేయడం మొదలుపెట్టి క్రమంగా కర్మ ఫలాన్ని ఇవ్వడం మొదలు పెడితే, కర్మనివ్వడం మొదలు పెడితే క్రమంగా కర్మనివ్వడం అంటే నేను చేస్తున్నానన్న అహంకారాన్ని కూడా విడిచిపెడితే తర్వాత వేదానపి సన్యస్యతి. ఆ వైదికమైన ఆచారాన్ని కూడా విడిచిపెట్టి అప్పుడు ఏం మిగులుతుంది? కేవలం అవిచ్ఛిన్న అనురాగం లభతే. ఏం చెప్తున్నాడండి ఇక్కడ? అనురాగం లభతే అనేది ముందుంది. అనురాగం అంటే ప్రేమ. నిన్ననే చెప్పుకున్నాం. ఆయన రాగాన్ని అనుసరించి నువ్వు అనురాగం చూపించాను. ఒకటి నిరంతర ప్రేమనే అనురాగము అని అంటారని. అయితే అనురాగం అంతకు ముందు ఉంది, లేకపోతే ఇక్కడ దాకా రాడు వీడు. ఎక్కడి దాకా? వేదానపి సన్యస్యతి వరకు వచ్చాడే. ఆ తర్వాత ఏమవుతున్నాడు? కేవలం అవిచ్ఛిన్న అనురాగం లభతే. అప్పుడు వాడికి కేవలం మరొకట్లేదు, అదే కైవల్యం. కేవల భగవద్ అనుభూతే. మరి లోక చింత లేదు, కర్మచింత లేదు, ఏమీ లేదు. అవిచ్ఛిన్నం అని. అక్కడికి వెళ్ళేటప్పటికి అఖండము. దీని వేదాంత పరిభాషలో అఖండ సచ్చిదానందాద్వయ అనుభూతి అనే చెప్తున్నారు. అదే భక్తి పరిభాషలో కేవలం అవిచ్ఛిన్న అనురాగం లభతే. మనకి ఇదే అసలైన గమ్యమని పరమాత్మ చెప్పుకున్న 18వ అధ్యాయ శ్లోకం మీ అందరికీ గుర్తుండే ఉంటుంది. ఇలాంటి జ్ఞాని పరాభక్తి లభతే అని చెప్పేశాడు. అందుకే ఫలరూపత్వాత్, పరాభక్తి ఫలము అన్ని యోగాలకి అని భగవద్గీతలో స్వామి చెప్పాడు. అందుకే ఇప్పటి వరకు జరిగిన తర్వాత ఆ అవిచ్ఛిన్న అనురాగం లభతే. అటువంటి వాడు సతరతి స లోకాస్తారయతి. వాడు తరిస్తాడు, వాడు లోకాలని తరింపజేస్తాడు. అలాంటి వాడే పరమాత్మకి ఇష్టమైన వాడు అని సచమే ప్రియ అని భక్తి యోగంలో ఉపన్యాసం ఇచ్చాడు ఆయన. వాడినే ఆర్తో జిజ్ఞాసరర్థార్థి జ్ఞానీచ భరతర్షభ అని జ్ఞానభక్తుల గురించి చెప్పాడు ఆయన. అటువంటి వాడు స లోకాస్తారైతి. అలాంటి వాడు తరిస్తే మనకేం లాభం అండి? కొంతమంది అంటూ ఉంటారు ముక్తి పొందడం అనేది వైయక్తికమైన ప్రయోజనం. వాడి వల్ల లోకానికి ప్రయోజనం ఏమిటి? ఏదైనా చారిటబుల్ ట్రస్ట్ పెడితే ప్రయోజనం, లేదా ఏదైనా వైద్యశాలలో పెడితే ప్రయోజనం. అంటే ఇవన్నీ అప్రయోజనం నేను చెప్పట్లేదండి. దానిని ముక్తి పొందేటటువంటి సాధన నేర్పుతూ భారతీయ ధర్మం వైయక్తికమైన ప్రయోజనాన్ని చెప్పింది, కానీ సామూహికమైన ప్రయోజనం ఉండదు అని నిందించే వాళ్ళ గురించి ఈ సమాధానం. ఎందుకంటే అలాంటి బ్రహ్మనిష్ఠుడైన మహాత్ముడు ఏ చోట తిరుగుతాడో ఆ చోటు ధన్యమవుతుంది, ఆ చోట సద్బుద్ధులు పుడతాయి, ఆ చోట ప్రకృతి శాంతిస్తుంది, ఆ చోట ప్రకృతికి కావలసిన సంపదలిస్తుంది. అందుకే అన్ని విధాలుగాను అటువంటి వాడు మహాత్ముడు. ఇలాంటి స్థితికి వెళ్ళినవాడు వాడు తరించడమే కాకుండా లోకాన్ని తరింపజేస్తాడు. అంటే వాడిని ఆశ్రయించిన వారు మోక్షాన్ని పొందుతారు. ఇంకా అతని వల్ల లోకానికి కలిగే ఉపయోగాలు చాలా తర్వాత ఎలాగూ చెప్పబోతున్నాడు, మనం క్లుప్తంగా ఇక్కడ చెప్పుకున్నాం. అయితే కేవలం అవిచ్ఛిన్న అనురాగ రూపమైన ప్రేమ అన్నారే, అది ఎలా ఉంటుందో చెప్తారా? అయ్యా 4 సూత్రాలు చెప్పి ఆయన వేదాన్యపి సన్యసతి తర్వాత చెప్పిన విషయం అడుగుమెట్లో గుణశ్రవణ కీర్తన దగ్గరే చెప్పంటే ఎక్కడ చెప్పగలం? ఆ ప్రేమానుభవం ఉన్నదే, ఆ ప్రేమ స్వరూపం అనిర్వచనీయం. ప్రేమ స్వరూపం అది చెప్తున్నాడు ఇక్కడ. అనిర్వచనీయం
అది వర్ణనకి అందదు. అదే మళ్ళీ త్యాగరాజ మాట మళ్ళీ గుర్తు తెచ్చుకోండి. ఇలాగుని వివరింపలేను చాలా స్వానుభవైక విద్యమే అనిర్వచనీయం. ఆ ప్రేమ ఎలాంటిదో నేను చెప్పలేను. అది విషయం. రాధని అడిగేట కృష్ణుడి మీద నీకు ప్రేమ అని, నాకేం లేదన్నట్టు. కృష్ణుడికి నీ మీద ప్రేమ, నాకేం లేదు. ఆయనకి నా మీద ప్రేమ ఉందని, నాకు ఆయన మీద ప్రేమ ఉందని అనే భావం కూడా మాకు లేదు. ఎందుకంటే ఆయన తప్ప మరొకడేది నాకు పట్టనప్పుడు ఆయన మీద ఏది ఉందో నాకు తెలియదు, కానీ ఆయన తప్ప ఏది లేదు అంతట రాదు. అది ఏమండుతుందండి మాటకి. అయితే ఆయన చెప్పచ్చుగా, వాళ్ళిద్దరి మధ్య ఉన్న ఆ ప్రేమ యొక్క మాధుర్యం ఏమిటో ఆ భక్తులే చెప్పచ్చు కదండి. వాళ్ళు చెప్పలేట. ఎలా చెప్పలేరు అంటే మూకాస్వాదనవత్ అని ఒక్క మాట వేశారండి. మూక ఆస్వాదనవత్. మూగివాడి దగ్గర మీరు బోల్డ్ మిఠాయిలు పెట్టి తినిపించారు, తిన్నాడు వాడు. ఎలా ఉందో చెప్పు నాయన అంటే ఏం చెప్తాడు వాడు, పాపం నానా అవస్థ పడతాడా మూగవాడు. అలాగని అనుభవించలేదా? చెప్పలేకపోవడానికి అనుభవించకపోవడం కారణం కాదు, వాడు అనుభవించడు కానీ చెప్పలేకపోతున్నాడు. అలాగే ఆ భగవద్ అనుభవాన్ని అనుభవించినటువంటి వాడు చెప్పలేడు. మరి ఈ గీతాలు ఈ సూత్రాలు ఎందుకంటే వాడు తన అనుభవాన్నంతటినీ చెప్పదామని ప్రయత్నిస్తే చెప్తాట, కానీ వాడు అనుభవించిందంతా మాటలకు ఒదగదు. అందుకే ఎంతమంది ఆ భగవద్గీతలు విన్నా అందరూ భక్తులు కాలేకపోయారు. ఎందుకంటే వాడు అనుభవాన్ని ఆ మాటల నుంచి మనం అందుకోలేకపోతున్నాం. తత్ సంస్కారం ఉన్న వాళ్ళు దాన్ని పట్టుకుని సాధన చేసి 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 అందుకుంటున్నారే కానీ వాడు కూడా పూర్తిగా చెప్పలేడు. నేతి నేతి ఇతి నిగమకహో అన్నట్టుగానే అదే విషయం ఇక్కడ అనిర్వచనీయమైనది ఆ ప్రేమ స్వరూపం. అది మూకాస్వాదనవత్, మూగవాని ఆస్వాదన వంటిది. అయితే ఈ ప్రేమ అందరికీ దొరుకుతుందా? భగవత్ ప్రేమ మళ్ళీ గుర్తుపెట్టుకోండి, భగవత్ ప్రేమ సాధన కాదు, అదే సిద్ధి. ఆ ప్రేమ ఒక్కడొస్తే చాలు, నీకేం అక్కర్లేదు. అది అందరికీ దొరుకుతుందా? నువ్వు మహత్సంగం అన్నావు, ఇన్ని అన్నావు, ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటారా అంటే బహూనాం జన్మనామంతే జానవాన్ మా ప్రపంచతే. మహా కష్టమయ్యా, ఎక్కడో వాసుదేవ సర్వపతి. అందుకే కశ్చిన్ మాం వేత్తి తత్వతః అని ఆయనే చెప్పాడు కదా. మనుష్యాణం సహస్రేషు కశ్చిత్ యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్ మాం వేత్తి తత్వతః. దానినే చెప్తున్నాడు. ప్రకాశతే క్వాపి పాత్రే, క్వాపి పాత్రే, ఏదో ఒక అధికారంలోనే అని ప్రవేశిస్తుంది. అధికారం అంటే ఇక్కడ అధికారి, అర్హత కలిగిన వాడు. ఎవరో అధికారిలోనే అది ప్రకాశిస్తుంది. ఏది? అనిర్వచనీయ ప్రేమస్వరూపం. ఆ ప్రేమస్వరూపం అనిర్వచనీయమైన అది భగవత్ ప్రేమ, పూర్ణ ప్రేమ, పరిపూర్ణమైన శుద్ధమైన ప్రేమ. ప్రకాశతే క్వాపి పాత్రే, ఎవడో ఒక అర్హుడైన వాడు యందు మాత్రమే వస్తుంది. అందుకే భగవత్కృపకి అందరూ అర్హులని చెప్తూనే ఆ పరిపూర్ణ ప్రేమకు అందరూ అర్హులు కారు అని కూడా ఇక్కడ చెప్తున్నాడు. ఎందుకంటే మాయాలో కూరుకుపోయిన వాడు పొందేసి నిరంతర సాధన చేసి తప్పించిపోయిన మహానుభావుడు పొందేస్తే ఇంకేముందండి దానికి? కానీ కస్తరతి 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 మాయాం మామేవ ఏ ప్రపంచంతే మాయామే తాంతరంతితే. సమాధానం అక్కడ. నన్ను ఎవడు ఆశ్రయిస్తున్నాడో వాడే మాయను దాడతాడని స్వామి ప్రతిజ్ఞ చేశాడే. మొట్టమొదటి భయపెడతాడు. ఎంత భయపెట్టాడండి? దైవీ హేషా గుణమయ్యి మమ మాయా దురత్యయ, దాటలేవు అంటే ఇంకేం ప్రయత్నిస్తావు? నువ్వు ఈ మాయని దాటలేవు, నీ బ్రతకంతా మాయలో ఏడవడమే అంటే ఇంకేమైనా ప్రయోజనం ఉందా? ఇలా అన్నవాడు ఎక్కడ భయపడతామో అని వెంటనే మామే వయే ప్రపంచంతే మాయామే తాంతారంతే. ఎంత చక్కగా చెప్పాడండి. నన్నెవడు ప్రపంచంతే, ప్రపత్తితో వేడుకుంటున్నాడు, శరణ వేడుతున్నాడు, ఆశ్రయిస్తున్నాడు, వాడు దాడతాడు. ఎంత భయం ఇచ్చాడు. ఆ ప్రపంచంతే అనే మాట ఎప్పటి వరకు నారదుల వారు ఇచ్చిన ఉపన్యాసం అనమాట. అందుకే సతరతి సతరతి మామేవయే ప్రపంచంతే మాయామేతాం తరంతి, ఈ రెండు మాటలు ఇక్కడ వచ్చింది. అందుకు అలా వెళ్ళేవాడు ఆ ప్రపంచంతే ఎంతమంది ఉంటారండి? ఇంతమందిలో బహూనాం జన్మనామంతే. అందుకే మనుష్యాణం సహస్రేషు కశ్చిత్ యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్ మాం వేత్తి తత్వతః. యథాతథంగా పట్టుకోవాలి. టైం యథాతథంగా పట్టుకోవడం ప్రేమే, అది పరమ ప్రేమ స్వరూపం. అందుకే ఇది ప్రకాశతే క్వాపి పాత్రే, ఒకానొక పాత్రను యందు భగవానుడు దాన్ని నిబద్ధం చేస్తాడట. అయితే అనిర్వచనీయమైన ప్రేమస్వరూపం చెప్పలేమంటూనే మళ్ళీ చెప్పడానికి సిద్ధపడ్డాడండి. నైష్కర్మ్య సిద్ధి గ్రంథం రచిస్తూ సురేశ్వరాచార్యులు గొప్ప మాట చెప్తారు. నేను బ్రహ్మము అనిర్వచనీయమనే చెప్పదలుచుకున్నాను. ఇందులో చెప్పడానికి పుస్తకం రాసేట, చెప్పలేమన్న వస్తువు గురించి చెప్పడానికి పుస్తకం రాసేటండి. ఇది అంత చిత్రం అండి. చెప్పిన వాళ్ళందరూ ఒకటే చెప్పారు, మేము చెప్పలేమని. ఆ పాటి దానికి అంత పుస్తకం ఎందుకు రాయడం? అయితే ఆయన అంటాడు, బోధ పరీక్షార్థం తత్వజ్ఞ నికషాస్మసు అని గొప్ప మాట చెప్పాడు. బోధ పరిజ్ఞార్థం అంటే నేను వెళుతున్న మార్గం సరైనదా కాదా, నేను పొందినది నిజమైన బ్రహ్మానుభవం అవునో కాదో పరీక్షించుకుని
నువ్వు గీటురాయిలా తెలుసుకోవడానికి ఈ గ్రంథం పనికొస్తుంది అని. అందుకు నీ సాధన ఎటు వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి, నేను అనుకుంటున్నది అవునా కాదా అని ఒక ఐడియా మాత్రమే, అంతే కదండి. అమెరికాలో ఏముంటాయో ఐడియా ఇస్తే మీరు వెళ్తారు, కానీ అమెరికాని మేము తెచ్చిపెట్టలేం కదా. దానికి మీరు వెళ్ళాలి, మీరు అనుభవించాలి. చెప్పినవాడు గైడ్ లాగా చూపించాడు పుస్తకం, అంతే. మీకు టికెట్లు కూడా కొనిపెట్టచ్చు, కానీ అమెరికా అనుభవం మీ అంతా మీరు పొందవలసిందే. పొందే కదా ఎలా ఉంటుందో మీరే చెప్పలేరు. చెప్పినా మీరు అనుభవించినంత అవతల వాడు అందుకోలేడు. మీరు ఏది చెప్తే అదే వాడికి అర్థమవుతుంది, అంతే. తర్వాత చూసి నేను చెప్తే వెళ్ళాను, నువ్వు చెప్పిన దాని కూడా చాలా బాగుందయ్యా అని అంటాడు వాడు కూడా, తర్వాత విషయం. కనుక లోకంలోనే అనిర్వచనీయం అనేది ఇంత అఘోరింపులో మనకు కనిపిస్తుంటే అలౌకికమైన ఆ పరమాత్మ విషయం గురించి ఇంకేం చెప్పేదండి. అందుకు ఇక్కడ బోధ పరీక్షార్థన ఎలా అన్నారో అలా చెప్తున్నాడు ఇక్కడ. అవిచ్ఛిన్న అనురాగం ఎలా ఉంటుందో చూడండి. గుణరహితం, కామనారహితం, ప్రతిక్షణం వర్ధమానం, అవిచ్ఛిన్నం, సూక్ష్మతరం, అనుభవ రూపం. ఆ ఆనందం ఎలా ఉంటుందో చెప్తున్నాడు భగవదానందం. అందులో గుణరహితం. అక్కడికి వెళ్ళాక భగవానుల్లో ఈ గుణాలు ఉన్నాయి కనుక నేను నచ్చాను, ఆయన ఇలా పట్టుకున్నాను, ఇవేమీ లేదు, తన్మయుడై ఉన్నాడు. ఇంకా మహత్ అనేది ఎప్పుడండి, నువ్వు ఒక తక్కువ స్థితిలో ఉండి అది గొప్పది అని అంటాం, అంతే కదా. దానితో నువ్వు తన్మయం చెందాక ఇది గొప్పది అని ఎలా చెప్తావు? ఇంకా ఇది గొప్పది అని చెప్పేవంటే నీకు తక్కువ స్థితి యొక్క స్పృహైనా ఉందనే అర్థం కదా. అందుకే దానితో అనుభవించేటప్పుడు ఇంకేముంది, అప్పుడు ఏ గుణమూ లేదు. అంటే సత్వరజస్తమో గుణములకు అతీతమైన భూమిక. అక్కడ ఇంక కామనారహితం, కోరిక అనేది లేదు. ఆ భక్తి తరిగేది కాదు. ప్రతిక్షణం వర్ధమానం అవిచ్ఛిన్నం. క్షణక్షణం వర్ధమానం అంటే నిజానికి బ్రహ్మానుభవం అనేది క్షణక్షణం పెరిగేది కాదు, అది ఎప్పుడు ఉండేది, పెరగడం తరగడం లేదు. అయితే వీడి ఇంద్రియాలతో తిరుగుతున్నంత కాలం వీడు అంతరంగంలో పొందేటువంటి ఆనందానుభవం పొంగులు వారితో వస్తుంది. అది ప్రతిక్షణం ప్రవర్ధమానం. అది ఎలాంటిది? అవిచ్ఛిన్నం. అందుకే విచ్ఛిన్నము లేదు దానికి. అది వాళ్ళ మధ్యాహ్నం అండి ఏం భక్తి వచ్చిందండి, మళ్ళీ రాత్రి ఎందుకో పోయిందండి, ఇది ఉండదండి అక్కడ. అవిచ్ఛిన్నం, విచ్ఛిన్నం అనేది లేదు. అది ఎలా ఉంటుంది? సూక్ష్మతరం. సూక్ష్మమైన వస్తువుని మీరు చెప్పగలరా చెప్పండి? శరీరాన్ని చెప్పగలుగుతున్నారు, శరీరం కంటే సూక్ష్మమైన ప్రాణాన్ని చెప్పగలమా? అయితే ఆ ప్రాణాలని శరీరం యందు ఉన్న చేష్ట బట్టి చెప్పుకోవచ్చు, కానీ ప్రాణాల కంటే సూక్ష్మమైన మనస్సు ఒకటి ఉంది, దాన్ని చెప్పగలమా? కనుక నీ భౌతిక జగత్తులోనే సూక్ష్మమైన మనస్సుని చెప్పలేవే, దానికంటే సూక్ష్మమైనది భగవద్ అనుభవం. కనుక తద్భూమికలు కూడా దానిటువంటివి. దాన్ని భూమానందం అని వర్ణించింది ఉపనిషత్తు మనకి. ఆ భూమానందం సూక్ష్మతరం. తరం అనే మాట ఎక్కడ వాడతారంటే, ఒకటి చూపిస్తే దానికంటే గొప్పది అన్నప్పుడు సూక్ష్మతరం అంటారు. దీని అర్థం ఏంటంటే లోకంలో ఏ సూక్ష్మం దాకా నువ్వు వెళ్ళినా దాన్ని మించే ఉంటుంది ఇది, అందుకు సూక్ష్మతరం. అది అనుభవ రూపం, కేవలం అనుభవమే తప్ప మరొకటి కాదు అని. భక్తికి 6 లక్షణాలు, భగవానుడికి 6 లక్షణాలు అన్నారు. షణ్ణాం భగయి తీరిన అని. ఈ అనుభవం పొందిన ఈ స్థితికి కూడా 6 లక్షణాలు. గుణరహితం, కామనారహితం, ప్రతిక్షణం వర్ధమానం, అవిచ్ఛిన్నం, సూక్ష్మతరం, అనుభవ రూపం. ఈ 6 లక్షణాలతో కూడి ఉంటుంది నాయన అని. ఎందుకంటే గుణరహితం, కామనారహితం ఇన్ని చోట్ల పరిపూర్ణమైన తాదాత్మ్య స్థితి ఉండదు, పరిపూర్ణమైన ఆనందం ఉండదు. ఎందుకంటే నువ్వు ధనం అనే గుణం చూసి ఒక ధనికుడిని ఆశ్రయించావు, వాడికి ఆ ధనం పోతే నీకున్నటువంటి ఆ ప్రేమ పోయింది వాడి మీద. అలాగే ఒక మహా సౌందర్యవతిని చెప్పి ఆశ్రయించాం, ఏ వార్ధక్యమో లేక ఏ రోగమో ఏ ప్రమాదమో జరిగిపోతే ఆ ప్రేమ ఏమైపోయింది. కనుక గుణాన్ని ఆశ్రయించిన ప్రేమలన్నీ ఇంత ప్రమాదాలు. కోరికను ఆశ్రయించిన ప్రేమ కోరిక తీరిన వెంటనే పోతుంది, తీరకపోతే తగిలిపోతుంది. 2 ప్రమాదాలు ఉన్నాయి ఇక్కడ. కానీ కామనాన్ని ఆశ్రయించిన ప్రేమకి అదే ప్రమాదం, గుణాన్ని ఆశ్రయించిన ప్రేమకి అదే ప్రమాదం. పరమాత్మ వైపు మనం లాగబడ్డానికి వరకే సద్గుణములు సహకరించాయి, కానీ ఆయనతో తన్మయమైన ప్రేమ పుట్టేశాక ఇంకా ఎవడు చెప్పినా వాడు అక్కడి నుంచి కదలడు. ఎందుకంటే అది గుణరహితమైన స్థితికి వెళ్ళిపోయింది. ఎందుకంటే ఆయన చూపించిన అంత కళ్యాణ గుణములన్నీ మనం లాగడానికి చేసిన పెద్ద డ్రామా. ఆయనకు నిజానికి గుణం ఉందా? నిర్గుణుడు. అది వేశాడు, ఆయన జాలం వేశాడు, లాగాడు. లేకపోతే నువ్వు ఎలా పడతావు? నువ్వు గుణాలు పట్టుకు తిరిగే నువ్వు ఎలా పడతావు? ఇలా కొట్టుకుపోతావు. నీవు ఆ గుణాలు లాగేస్తున్నాయి. కనుక తన నుంచి ఒక దివ్య గుణములనేటువంటి అద్భుతమైన పింఛాన్ని విప్పి లాగాడండి లోపలికి. ఆ వల్ల పడ్డాం మనం. పడ్డాక నాకేం బలా లేదు లోపలికి తీసేసుకుంటాడు. అప్పుడు గుణరహితం, కామనారహితం. ఆ పరమాత్మ అనుభవంలో ఇవేవిలో అది సూక్ష్మతరం, అనుభవ రూపం. అది ఆ దివ్యమైనటువంటి ఆ అనుభవాన్ని అనుభవించిన వారు ఎవరు అంటే మళ్ళీ చెప్తున్నాడండి. కృష్ణుడు చెప్పిన మాట అర్జునుడితో చెప్తున్నాడు రహస్యంగా. ఇది ఏమని? జానంతి గోపికా పార్థ నాణ్యే జానంతి తత్వత. నేను చెప్పిన ఈ ఆనందం, అవిచ్ఛిన్న రూపమైన ప్రేమ ఉన్నదే, ఆ ఆనందం
ఒక్క గోపికలు తెలుసుకున్నారు. వాళ్ళు తెలుసుకున్నంత యథాతథంగా ఎవరు తెలుసుకోలేదన్నారు. ఇంకేం చెప్పండి ఆ గోపికల గురించి. మళ్ళీ కృష్ణుడు ఇచ్చినటువంటి సర్టిఫికేట్. అందుకే ఇది రావాలి అంటే ఇవన్నీ చేసిన తర్వాత తిన్నగా గోలోకం నుంచో వైకుంఠం నుంచో విమానం వచ్చేది చక్కమని వెళ్ళిపోయారని కాదుట. అది ఎక్కడో వచ్చేది కాదు, ఇక్కడే 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 ఇప్పుడే అనుభవించచ్చు. దానికోసం ఏమో వాయిదాలు అక్కర్లే, ఆలస్యం అక్కర్లే. ఎందుకంటే ఎక్కడో ఉన్నది కాదు, ఎప్పుడో దొరికేది కాదు. దేశకాలావధులు లేవు. అయితే మరి ఆయన పట్ల ఆయన దూరం అయ్యాడని ఏడుస్తున్నామే. విరహం అంటే విరహం కూడా చాలా గొప్పదే అన్నాడు రూపగోస్వామి అని ఒక మహాభాగవతుడు అంటాడు. నాయన, ప్రపంచంలో బ్రహ్మలోకం వరకు ఉన్న అన్ని లోకాలు, లేదా నువ్వు యోగాలు అవి చేయడం వల్ల వచ్చినది, లేదా నువ్వు జ్ఞాన విచారణ మొదలైనవన్నీ చెయ్యగా వచ్చినది, ఇవన్నీ కలుపుకున్న ఆనందం భగవద్ విరహంలో ఒక క్షణం పాటు కలిగే ఆనందం ముందు దిగదుడిపోయే అన్నాడండి. భగవద్ విరహంలో, భగవత్ సంయోగంలో వదిలేయండి, భగవద్ విరహం ఉన్నదే చాలా గొప్ప విషయం. స్వామి నన్ను ఎప్పుడు ఆదుకుంటా, ఎప్పుడు వస్తా, నీ విరహం తట్టుకోలేను అని అంటే మనస్సులో ఎంత గట్టిగా పట్టుకున్నాడో. అందుకే కృష్ణుడు తిరిగి వస్తానని చెప్పి బృందావనంకి వెళ్ళలేదట. ఆయన రాలేదే అని విరహంలో రగిలిపోవాలి. జీవితం ఉంది, వాళ్ళకి శరీరం ఉంది, ఉన్నంతకాలం నా వియోగంలో గట్టి యోగం ఉంది, దాన్ని అనుభవించండి అన్నట్టు. అది ఆయన విశేషం. అది ఆ వియోగంలో యోగం ఉంది. అయితే వియోగంలో యోగాన్ని అనుభవించేవారు ఎవరు? మనం ఒక వస్తువు మీద ఎంత ప్రేమ చూపిస్తామంటే అది మన దగ్గర ఉన్నంత కాలమే. వియోగంలో ఎంతవరకు ఉంటుందంటే వియోగమైన 2-3 రోజులు ఉంటుంది, అంతే కదండి. నా ప్రాణం అనుకున్న వ్యక్తి పోతే 2 రోజులు ఏడ్చో, 3 రోజులు ఏడ్చో, నెల రోజులు ఏడ్చో, 5వ రోజు ప్రపంచంలో పడ్డాం. ఏమైపోయింది? కానీ భగవద్ వియోగం చల్లారనివ్వకూడదండి, దాన్ని రగులుకు పోవాలి. ఆ ఏడుపులో ఉంది ఆనందం అంతా. అందుకే చైతన్య మహాప్రభుని అడిగేట, ఇంత ఏడుస్తున్నావే, నీకు ఎప్పుడైనా దర్శనం ఇచ్చాడా అన్నాడు. ఆయన గురించి ఏడవడం ఆయన అనుభూతి కదా అన్నాడు. ఆ అనుభూతిలో ఏమున్నదయ్యా? అసలు కృష్ణుడు కనిపించి నా విరహం కావాలా, నా సంగమం కావాలా అని అడిగితే నేను ఏం కోరుకుంటానో తెలుసా అన్నాడు చైతన్య మహాప్రభు. సంగమ విరహ వికల్పే వరమిఘ విరహో నా సంగమస్తస్య సంగే భవతి స ఏకః త్రిభువనమపి తన్మయం విరహే. ఎంత బాగా చెప్తున్నాడు. భగవానుడు వచ్చి నీ సంగం కావాలా లేక విరహం కావాలా అంటే నా సంగమ విరహమే. ఎందుకంటే సంగమంలో నాకు ఆయన ఒక్కడే కనిపిస్తాడు, విరహంలో ముల్లోకాలు ఆయనే కనిపిస్తాడు నాకు అన్నాడు. ఎక్కడ చూసినా నాకు ఆయనే కనిపిస్తాడు. ఆ విరహంలో ఈ పొద కదిపితే ఆయన, అటు గుట్ట కదిపితే ఆయన, ఆ చెట్టు కదిపితే ఆయన, ఎక్కడ పెడితే ఆయన. అది విరహం నాకు చాలా బాగుంటుంది. ఆ చంద్రుల్లో ఉన్నాడేమో అటు, ఈ వెన్నెల్లో ఉన్నాడేమో ఇటు, అలా విరహంలో తిరిగి ఆ ఏడుపులో ఉన్న అనుభూతి ఉన్నదే, అది అనుభవిస్తే గానీ తెలియదండి. అప్పుడు యుగాయత నిమేషేణ చక్షుషా ప్రవృషాయితం శూన్యాయితం జగత్ సర్వం గోవింద విరహేణమే అంటాడు చైతన్య మహాప్రభు. ఆ గోవింద విరహంలో ప్రతి నిమిషము యుగమైపోతున్నది. నా కన్నీళ్లు వర్షాకాలపు మేఘాలు అక్కడ కూర్చున్నట్టున అయిపోతున్నాయి. ప్రతి క్షణం బరువుగా నడుస్తున్నది. గోవింద విరహేణమే. గోవింద విరహంలో జగత్తు గోవిందమయంగా కనిపిస్తోంది. ఎటు చూసినా అటు గోవిందుడు. కనుక ఆ విరహం అంత మధురంగా ఉంది. ఈ విరహంలో ఏమనుభవిస్తున్నాడు? అవిచ్ఛిన్న అనురాగం. ఆ అవిచ్ఛిన్న అనురాగంలో ఇంకే కల్మషము లేదు. అదయ్యా అవిచ్ఛిన్న అనురాగం అనే మాటను, ఆ భగవాన్ రాగమునకు ఇది అనే స్థితిలో ఉన్నటువంటిది. ఇటువంటి దివ్యమైన ఈ స్థితిలో అవిచ్ఛిన్నానురాగంలో తనని అన్నిటినీ భగవంతుడిగా చూడటం, ఇది అవిచ్ఛిన్నానురాగం. భక్తి రసామృత సింధు వ్రజ సాహిత్యం అని చెప్పామే, అందులో ఒక్క శ్లోకం చెప్తాడండి. ఆ మాధుర్యం వదలలేకపోతున్నాం గనక. పంచత్వం తను రేతు భూత నివాహ స్వాంసో విశంతు స్ఫుటం ధాతారం ప్రణిపత్య హంత శిరస తత్రాపి యాచేవరం తద్వాపీషుపయం తదీయ ముకురే జ్యోతిస్తదీయాంగని వ్యోమ్ని వ్యోమ తదీయ పద్మధర తత్తాళ వృంతే నలహ. ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు చూడండి భక్తుడు. నేను పోతా. నా శరీరంలో పంచభూతాలు ఉన్నప్పుడు పంచభూతమయమైన ఈ శరీరం పంచభూతాల్లో కలిసిపోవలసిందే. కానీ నేను పోతాను అంటే ఈ శరీరం ఇచ్చిన బ్రహ్మదేవుడికి రిక్వెస్ట్ చేస్తా. ఏమనంటే నా శరీరం పంచభూతాలు దేంట్లో కలపాలో ఆయనకి చెప్తా. ఎలాగూ కలుపుతావు కదా, నేను ఇదంతా నా దగ్గర ఉంచిమనట్లే, ఇది నాతో కలిపి నేను ఉంచమనట్లే, దీన్ని కలిపి దేంట్లో కలుపుతావు? నా శరీరంలోని జలతత్వం కృష్ణుడు జలకాలాడే జలాశయాల్లో కలుపుతాడు. ఆయన జలకాలాడే జలాశయాల్లో కలుపు, ఆయన పానం చేసే నూతుల్లో కలుపు. నా శరీరంలో అగ్నితత్వం ఆయన చూసుకునే అద్దంలో కలుపు.
అక్కడ ప్రకాశ వస్తువు కదా, అందుకు అద్దంలో కలుపు. అటు తర్వాత నా దేహ ఆకాశం, నాలో ఉండే ఆకాశం ఆయన ఇంటిలో ఉండే ఆకాశం లాగా మారిపోవాలి. ఆయన తిరిగే ఇంట్లో స్పేస్ ఉండాలి కదా, అది నా దేహాకాశం, ఆయనకు ఆకాశం అయిపోవాలి. అంతేకాదు మరి గాలిని కలపాలి కదా, ఆ గాలి ముందు మట్టి కలపాలి. అది ఎక్కడ కలుపుతావంటే కృష్ణుడు నడిచే తోవలో నా శరీరం మట్టిని కలుపు. నా గాలిని దేనిలో కలుపుతావంటే ఆయన అవతారం ధరించొచ్చాడుగా, ఆయన ప్రాణవాయువులో నా వాయువుని కలిపేయి అన్నాడు. ఇంకేముంది అంటే బ్రహ్మదేవుడికి శరీరం పోయే ముందు అడుగుతాను అంటే అర్థం ఈ శరీరం ఉన్నంతకాలం ఈ శరీరాన్ని ఇలాగే వినియోగించాడు కృష్ణార్పణ బుద్ధితో. అయ్యో పోతే ఏం చేయాలి, అందులో కలిపే. పోయినా కూడా ఆయనకు బాడీ ఆయనకి ఇచ్చాయి. ఎందుకంటే ఇచ్చే శక్తి నాకు లేదు, ఆ స్వతంత్రం ఆయనకు ఉంది. ఉన్నంతకాలం ఆయన సేవకు వినియోగించాను, పోయిన తర్వాత ఆయనలో కలిపి. ఇదండి అవిచ్ఛిన్న అనురాగం, ఇదండి ప్రేమ స్వరూపం, ఇదండి ఆనంద స్వరూపం. అలాంటి అవిచ్ఛిన్న అనురాగాన్ని చూపించాడు. ఆ చిత్తవృత్తితో కూడిన భక్తి ఎలా ఉంటుందంటే గుణరహితం, కామనారహితం, ప్రతిక్షణం వర్ధమానం, అవిచ్ఛిన్నం, సూక్ష్మతరం, అనుభవ రూపం అనే 6 లక్షణాలు ఆ దివ్యమైన ప్రేమస్వరూపమైన భక్తికి తెలియజేసి అది పొందినవాడు ఎలా ఉంటాడో తెలియజేస్తున్నారు 55వ సూత్రంలో. తత్ప్రాప్య తదేవ అవలోకయతి, తదేవ శృణోతి, తదేవ భాషయతి, తదేవ చింతయతి. తత్ప్రాప్య, తత్ అంటే దానిని, ప్రాప్య అంటే పొంది. దేనిని పొంది? ఇంతవరకు చెప్పుకున్న పరాభక్తిని పొందినటువంటి వాడు అవస్థ ఎలా ఉంటుందంటే, వాడు ప్రపంచాన్ని మనలాగే చూస్తున్నాడు అనుకుంటే పొరపాటు. వాడు ప్రపంచాన్ని చూస్తున్నప్పటికీ ప్రపంచంలో ప్రతి అణువులో పరమాత్మనే అనుభవిస్తున్నాడు వాడు. అందుకు వాడి ఇంద్రియానుభవములు ఎలా ఉన్నాయంటే తదేవ అవలోకయితి, తత్ ఏవ తదేవ. ఇక్కడ తత్ అంటే పరమాత్మ, ఆ పరమాత్మనే ఏవ, ఆ పరమాత్మను మాత్రమే చూస్తున్నాడు, ఆ పరమాత్మను మాత్రమే వింటున్నాడు, ఆ పరమాత్మ గురించే పలుకుతున్నాడు, ఆ పరమాత్మనే చింతన చేస్తున్నాడు. అంటే వాడు అనుభవం అంతా కూడా కృష్ణమయం అన్నమాట, ఒక్క మాటలో చెప్పాలంటే. అందుకు వాడు ప్రత్యక్షంగా జగత్తును చూస్తున్నప్పటికీ ఈ ప్రత్యక్ష జగత్తు వాడికి పరమాత్మ లేనట్లుగా కనిపించదు. ఏది విన్నా ఆయన పలుకే, ఏది చూసినా ఆయన రూపమే, ఏది మాట్లాడినా ఆయన గురించే, ఏది చింతన చేసినా ఆయన గురించే. ఈ స్థితి అనుభవించిన వాళ్ళు అంటే మళ్ళీ గోపికల దగ్గరికి మనం వెళ్ళాలి. ఎక్కడ చూసినా స్వామి మయం అనే స్థితి ఆ కామనారహిత గుణరహితమైనటువంటి పరిపూర్ణ ప్రేమ భక్తిలోనే సిద్ధిస్తున్నది. ఆ చింతన కలిగిన వాడికి ఏదైనా అలాగే కనిపిస్తుంది. లోకంలో కూడా ఒకడు ఒక వస్తువుతో బాగా మమకారం పెట్టుకుంటే ఎక్కడి నుంచో పాట విన్నా అది నా కోసమే రాసేరేమో అనిపించేటట్టు దానిలో భావాలన్నీ వీడికి అన్వయించిపోతుంటాయి. అలాగే సృష్టిలో ఎక్కడ చూసినప్పటికీ కూడా వాడికి మనస్సులో దుఃఖం ఉంటే ఆకాశం నుంచి కురిసే వాన కూడా ఏడుపులాగే కనిపిస్తుంది. వాడు మనస్సులో సంతోషం ఉంటే ఆ వాన దేవతలు కురిపించే పన్నీటి జల్లా కనిపిస్తుంది. కారణం వాడు అనుభవం బట్టి జగత్తు చూస్తాడు. అందుకే చూసే ప్రపంచం ఏంటంటే నీ మనస్సులో ఏముందో అదే. అందుకు మనం చిత్తము జగదాకార వృత్తి కలిగి ఉంటే జగత్తు జగత్తుగానే కనిపిస్తుంది. చిత్తము జ్ఞానాకార వృత్తిని పొందితే జగత్తు బ్రహ్మాకార వృత్తితో కనిపిస్తుంది అంటుంది ఉపనిషత్తు. దృష్టి జ్ఞానమయం కృత్వా అని. దాని భక్తిపరంగా చెప్తే చిత్తం భగవదాకార వృత్తితో చూస్తే జగత్తు జగన్మయంగా కాకుండా జగన్నాథమయంగా దర్శనమిస్తుంది. అప్పుడు వాడు తదేవ అవలోకయతి, తదేవ శృణోతి, తదేవ భాషయతి, తదేవ చింతయతి. దీనికి ఉదాహరణ చెప్పాలంటే ఈ మహానుభావుడు వెళ్ళిన త్రోవలోనే మనం వెళదాం. ఇప్పుడు శాస్త్రముల యందు మనకు వర్ణించినట్లుగా సర్వం ధనమయం లుబ్ధాహ, ఇది మనకు శాస్త్రంలో చెప్తారు. సర్వం ధనమయం లుబ్ధాహ కాముకాహ కామినీమయం నారాయణమయం ధీరాహ పశ్యంతి పరమార్థతః అని చెప్తున్నాడు భక్తాచార్యుడు. పీనాసివాడికి ప్రపంచమంతా ధనమయంగా కనిపిస్తుంది. వాడు దేని గురించిన డబ్బుతోనే ఆలోచిస్తాడు. ఒక గొప్ప సన్యాసి వచ్చి గొప్ప ప్రవచనం చెప్పి వెళితే ఎలా చెప్పాడని పీనాసి గారిని అడిగితే ఇంత చెప్పినందుకు ఆయనకి ఏమి ఇచ్చుంటారో అంటాడు వీడు. అంతేగాని ఏం చెప్పారు అని లేదు. మాకు కూడా ఇలాంటి వాళ్ళు తారసపడుతూ ఉంటారు. పాపం ఎంత పుచ్చుకున్నాడు, ఏం చెప్పాడు పోయింది అక్కడ. ఎందుకంటే వాళ్ళకి అది అలవాటు. అందుకు దోషం దృష్టి బట్టి సృష్టి ఉంటుంది. అందుకు సర్వం ధనమయం లుబ్ధాహ కాముకాహ కామినీమయం. కాముకులు కామినీమయంగా చూస్తారు. మనం సినిమాల్లో పాటల్లో వింటూ ఉన్నవే ఈ ప్రేమ గీతాలన్నీ ఆ పైచందుని పుడుతూ ఉంటాయి. ఎక్కడ చూసినా నువ్వే, ఎప్పుడు చూసినా నువ్వే, ఇదే అనమాట. అందుకు కాముకాహ కామినీమయం. కానీ ధీరాహ ఇక్కడ వీళ్లతో పోల్చలేదు భక్తుల్ని. వాళ్ళు ధీరులు అని ఒక మాట వేశాడండి. ధీరులు అంటే ఎటువంటి బలహీనతలకి లొంగనటువంటి వారు ధీరులు.
స్థిరచిత్తం కలిగిన వారు ధీరులు. ఆ స్థిరచిత్తం కలవాడికి ఈ జగత్తులో ఉన్న జగన్నాథుడు దర్శనమిస్తున్నాడు. వాడు ఎలా చేస్తున్నాడు అంటే నారాయణమయం పశ్యంతి. వాడి జగత్తుని నారాయణమయంగా చూస్తున్నాడు కనుక వాడికి వ్యవహార జగత్తు వ్యవహారం కాదు, వ్యవహార జగత్తు కూడా పరమార్థమే. కనుక పరమార్థ దృష్టి కలిగిన వాడికి, పరమార్థ దృష్టి కలిగిన ధీరునికి కశ్చిద్ధీర ప్రత్యేగాత్మానమైక్షత్తని ఉపనిషత్తు మనకి చెప్తున్నది. ఎవడో ఒక ధీరుడు. ఎవడా ధీరుడు? వెనకక మరలి చూడగలిగే వాట. వెనక్కి మరలి అంటే అంతర్ముఖావలోకనం కలిగినటువంటి ధీరుడు మాత్రమే, వికారములకు లొంగనటువంటి వివేకి మాత్రమే ఈ జగత్తుని పరమార్థ దృష్టితో చూసి సర్వము నారాయణము అంటాడు. అయితే ఇందాక మనం చెప్పుకున్నట్టు ధనలుబ్ధుడు ధనమయం చూస్తాడంటే వాడికి మనోవికారం ఉంది. ఇక్కడ జగత్తు నిజానికి జగన్నాథమయమే, కానీ మనకున్న వికారాల చేత జగత్తుని జగన్నాథమయం కాకుండా జగత్తుగానే చూస్తూ ఉన్నాం. కానీ దృష్టి జ్ఞానమయం కృత్వ, కళ్ళు తెరుచుకుంటే జగత్తంతా భగవన్మయమే గోచరిస్తుంది. అందుకు మన దృష్టి భగవదాకారం పొందితే సృష్టి భగవదాకారంగా సాక్షాత్కరిస్తున్నది అనే భావాన్ని ఇక్కడ చెప్తున్నారు. ఇదే మనకి వ్రజగోపికల భక్తిలో కనిపిస్తుందండి. వాళ్ళకి బృందావనానికి వెళ్ళిన వెంటనే అంత కృష్ణమయంగా కనిపిస్తుందట. ఎలాగంటే అక్కడ ఒక చెట్టు మీద ఒక పక్షి ఉంది. ఆ పక్షి కూడా కృష్ణగానంతో సమ్మోహితమైపోయింది అంటున్నారు వాళ్ళు. నిజంగా స్థితి అదే. అంటే భక్తుడు ఊహని చూడట్లేదు, వాడు సత్యాన్ని చూస్తున్నాడు. జగత్తంతా భగవన్మయం, దాన్ని చూస్తున్నారు. ఆ బృందావనంలో కృష్ణ వేణుగానం వినగానే పరిగెత్తుకు వెళ్ళిపోయారు వాళ్ళు. వెళ్ళిన వెంటనే ఆ చుట్టూ ఉన్నది ఎలా కనిపిస్తున్నదో వాళ్ళు వర్ణిస్తారు అక్కడ. ముందు ప్రాయోబతాంబ విహగో మునయో వనేస్మిన్ కృష్ణేక్షితం తదుదితం కలవేణుగీతం ఆరుహ్యతే ద్రుమభుజాన్ రుచిర ప్రవాళాన్ శృణ్వంత మీలిత దృశో విగతాన్యవాచ. వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఆ చెట్టు మీద ఉన్న పక్షులు చూసావా ఎలా ఉన్నాయో? కళ్ళు మూసుకున్నాయట అవి. ఆ కళ్ళు మూసుకోవడం ఎందుకో తెలుసా? ఆ కృష్ణుడు వేణుగానం చేస్తూ ఉంటే ఆ మూర్తిని అలా కళ్ళారా చూసి ఆ కళ్ళతో లోపలికి లాగేసుకున్నాయి. ఆ లాగేసుకుని హృదయంలో పెట్టే. అలాగే కళ్ళు తెరిచుంటే మళ్ళీ బయటికి వెళ్ళిపోతాడేమో అని కళ్ళు మూసుకున్నాయట. ఆ కళ్ళు మూసుకుని హృదయంలోనే చూస్తూ మొనయోవనేస్మిన్ ఖగాహ. ఈ వేగములన్నీ ఎలా ఉన్నాయంటే మునిజనాకారంబునన్ కామిని అంటారు పోతన గారు. ఇక్కడ ఒక మునిజనాకారముల వలె భాషిస్తున్నాయట. అంటే పక్షులు కూడా వాళ్ళకి ఎలా కనబడ్డాయి? ఆ నారాయణ ధ్యానం చేస్తున్న మునుల వలె కనబడ్డాయి. అదే సమయంలో యమున సుళ్ళు తిరుగుతూ ఒడ్డు కొట్టుకుంటోందట వచ్చి. ఎందుకు అలాగా పొంగిపోతుంది అంటే కృష్ణ వేణుగానానికి పరవశించిపోయి పొంగిపోవడమే కాకుండా ఆ ఒడ్డున మందార వృక్షం అంటే కల్పవృక్షం నీడలో నిలబడి ఉన్నటువంటి ఆ వ్యత్యస్త్రాంగి త్రిభంగి అయినటువంటి ఆ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క పాదాలని తాకాలనుకుంటుంది అది. కానీ దాని యొక్క ప్రాకృతికమైనటువంటి పరిమితుల చేత అది రాలేకపోతుంది. కానీ తపన పడి కొట్టుకుంటుంది అక్కడ. కనుక యమున కూడా కృష్ణ స్పర్శ కోసం తప్పించిపోతుందని గోపికలు వ్యాఖ్యానిస్తారు. ఆ వేణుమాధురిని ఆస్వాదిస్తూ ఆ యమునా తరంగం కృష్ణ ప్రేమయంగా గోచరిస్తున్నది. ధన్యాస్మమూఢమతయోపి హరిణ్యేత ఆనందనందనముపాత్త విచిత్ర వేషం ఆకర్ణ్య వేణురణితం సహ కృష్ణసారా పూజాం దధుర్విరచితాం ప్రణయావలోకై. కృష్ణసారము అని ఒక లేళ్లున్నాయి. అలాంటి ఆ లేడులు వచ్చేసేట అవి నిజంగా కృష్ణ సారములే అన్నారు. కృష్ణ సారములు అంటే వాటికి హృదయం నిండా సార వస్తువని కృష్ణుడే నిండిపోయాడు కనుక అవి కృష్ణ సారములని పేరు సార్థకం చేసుకున్నాయి. పైగా కృష్ణ రసాన్ని అనుభవిస్తున్నది. రస సార రెండు ఒకే శబ్దం. కృష్ణరసం, కృష్ణరసం అంటే కృష్ణానందం. దాన్ని అనుభవిస్తున్నటువంటి స్థితిలో ఉన్నటువంటి ఆ లేళ్లు దంపతీయుక్తంగా వచ్చి ఆ కృష్ణుని యొక్క వేణుగానం వింటూ ఉండిపోయాయి. అంతేకాదు దూడలు ఆ గడ్డిని నోట్లో పెట్టుకుని కొరకడం కూడా మర్చిపోయి అలా చూస్తూ ఉండిపోయాయి. ఇలాంటి స్థితిలో మొత్తం జగత్తంతా కూడా కృష్ణమయంగా గోచరిస్తున్నది. అంతేకాదు వాళ్ళ మట్టిని తడిమేట, అక్కడ భూమిని తడిమితే గరికి తగిలింది. ఈ గరికి ఏమిటంటే కృష్ణుని యొక్క పాదస్పర్శకి కృష్ణుని వేణుగానానికి పులకించిపోయింది భూదేవి అన్నట్టున్నట్ట. ఆ పులకింతే ఆ గడ్డి యొక్క స్పర్శగా వాళ్ళకి తెలిసిందిట. అంతేకాదు ఎక్కడైనా చెట్లు పైముఖంగా ఉంటాయి, వాటి కొమ్మలు అన్ని ఊర్ధ్వముఖంగా ఉంటాయి. కానీ బృందావనంలో చెట్లు కొమ్మలన్నీ అధోముఖంగా ఉంటాయట. మీరు వెళ్ళి చూస్తే అక్కడ నికుంజాలు కూడా అలాగే కనిపిస్తాయి. ఎందుకలా అధోముఖంగా ఉన్నాయంటే బృందావనస్థా స్తరవ సర్వే అధోముఖ స్థితా. అవి ఎందుకు అలాగా క్రింది ముఖంగా ఉన్నాయి కొమ్మలన్నీ అంటే రాధాకృష్ణులు ఆ వృక్షాల క్రింద క్రీడిస్తూ ఉంటారు గనక వాళ్ళని చూడాలని అవి క్రిందికి వంగిపోయేట ఊర్ధ్వముఖం నుంచి అధోముఖానికి. ఇలాగా కృష్ణ రసంలో మొత్తం నిండిపోయి ఉన్నది.
ఇలా చూడగలిగే భక్తులు ఆనాడే కాదు ఇప్పటికీ మీరు బృందావనం వెళితే అన్వేషణ దృష్టి ఉంటే మనస్సుకి ఈ పనికి మాలినటువంటి అహంకారపు జుట్టు దరిద్రం వదిలితే ఆ కృష్ణానుభూతి అందుతుందండి. అసలు నారదుడు అందించిన భక్తి సిద్ధాంతం రస సిద్ధాంతం. ఇది రసం, ఇది ఆనందం, ఇది ప్రేమ, ఇది భావనాత్మకమైనటువంటిది. విచారణాత్మకమైన జ్ఞానం అదొక మార్గం, దానికి నమో నమః. ఇప్పుడు దాని గురించే చర్చ లేదు మనకి. ఇది భావనాత్మకమైన ఒక రసాత్మకమైనటువంటి విషయం. ఎందుకంటే మనిషి విచారణ కంటే భావన మీద ఎక్కువ ఆధారపడి బతుకుతాడు. విచారణకి ఎన్ని తెలియవండి. విచారం అంటే లాజికల్ పవర్ అండ్ ఆర్గ్యుమెంట్. తర్కానికి చాలా తెలుసు, కానీ ఎన్ని తర్కాలు తెలిసినా నాకు అన్నీ తెలుసండి, కానీ ఏం చేస్తానంటే భావనకు బలం ఎక్కువ ఉందన్నమాట. అందుకు భావనతో భగవంతుడిని పట్టుకుంటే ఆయన తప్పకుండా దొరుకుతాడు. భావగ్రాహీ జనార్దన అన్నారు, కానీ బుద్ధిగ్రాహీ జనార్దన అనలేదు. విచారణ ఎక్కడ దొరుకుతాడు? ఆయన ప్రేమకు దొరుకుతాడు. ప్రేమ ప్రేమ ప్రేమ. అందుకే ఈ తర్కాలకి వీడికి లాభం లేదండి. ఆ ప్రేమమయమైన రస సిద్ధాంతం తెలియాలంటే మీరు చదివినవన్నీ మర్చిపోండి. అంటే ఇప్పుడు చెప్పినవన్నీ కాదు ఇక్కడ అర్థం. ఈ తర్కాలు ఆత్మ అనాత్మ, ఏ వివేకం, అధ్యాస లేక వాస్తవమా యథార్థమా ఇత్యాది మిథ్యావాదాలు ఇవన్నీ విడిచిపెట్టి ఆ రసంలో లీనమైపోవాలి. ఆ కృష్ణ రసంలో అదొక సిద్ధాంతం, అదొక భావన, అదొక బ్రతుకు. అది తెలియాలంటే అలా బ్రతుకుతున్న వాళ్ళు చాలా మంది ఇప్పటికీ కనిపిస్తారు. ఇప్పటికీ మనకి హరిదాస్ జీ మొదలైనటువంటి వారి పరంపరకు చెందినటువంటి కృష్ణ భక్తులు గోప్యంగా ఎందరో మహాత్ములు అక్కడ ఉన్నారు. వాళ్ళని మనం కూడా పోల్చుకోలేం. ఎందుకంటే పోల్చుకోవాలని బోర్డులు పెట్టరు వాళ్ళు. అగమ్య మహత్సంగస్తు దుర్లభో అగమ్యో అమోఘశ్చ. అయితే ఒక్కటి, బృందావనంలో మాత్రం వాళ్ళు ఉంటారు. ఎందుకుంటారంటే వాళ్ళు కృష్ణుని వదలలేరు కనుకుంటారు. మనం వచ్చినా కనిపించట. అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. అందులో ఒక మహానుభావుడు ఒక పెద్ద చెట్టును గట్టిగా పట్టుకుని ఏడిచెట్ట. ఎందుకు ఏడుస్తున్నామంటే ఆ చెట్టు ఇప్పటిది కాదుట, కృష్ణుడి కాలం నుంచి ఉన్నటువంటి చెట్టుట. ఇప్పటికీ కనిపిస్తాయి మీకు వెళ్ళి చూస్తే. ఈ మధ్య అక్కడ ఒక మహాభక్తుడికి జరిగిన అనుభవం. ఆయన సిద్ధపురుషుడు. ఆయన హరిదాస్ జీ అని తాన్సేన్ గారికి కూడా గురువైనటువంటి కృష్ణ భక్తుడు ఆయన. ఆ మహాత్మును ఉన్నటువంటి చోటు ఉంది ఇప్పటికీ. అక్కడ కృష్ణుడు తిరిగిన చోటు. అక్కడే భక్తులు మట్టిలో దొర్లుతారండి. అలాంటి ఒక పెద్ద తోట ఉన్నది అక్కడ. అయితే ఊరంతా విద్యుత్ కాంతులు ఉన్నప్పటికీ అక్కడ విద్యుత్ శక్తి మాత్రం పెట్టలేదు వాళ్ళు. అప్పుడు ఎలా ఉందో అలాగే ఉంచుతామని వాళ్ళు అలాగే ఉంచున్నారు. అక్కడ ఉన్నటువంటి శిష్య పరంపరలో ఒకడు మామూలుగా మాట వరుసకు ఒక చెట్టు కొమ్మని గిల్లేట. అప్పుడు ఆ చెట్టు అక్కడ ఉన్నటువంటి ఆ హరిదాస్ జీతో వెళ్ళి కంప్లైంట్ చేసింది, నీ భక్తుడు నన్ను ఇక్కడ గిల్లేడు చూసావా అని. అంటే నువ్వు ఎప్పటిదానమంటే వేల ఏళ్ల నుంచి ఆ కృష్ణానుభూతులు ఉండిపోయేట. అప్పుడైతే ఉన్నదానివి ఇప్పుడు ఏమిటంటే ఇప్పటికీ కృష్ణుడు ఉన్నాడనే చెప్తున్నావి. అందుకే అది తెలిసినటువంటి ఒక మహాత్ముడు ఇటీవల కాలంలో ఉడియా బాబా అని ఆయన అఖండానంద సరస్వతి మహారాజ్ గారి గురువు ఆయన గట్టిగా వెళ్ళిపోయి ఆ చెట్టును గాఢంగా ఆలింగనం చేసుకున్నారట. ఎందుకంటే ఎంత ధన్యులు మీరు. బృందావనంలో చేతనాత్మకమైనటువంటి ప్రకృతిలో ఆ పరమ చైతన్యమైన కృష్ణానుభూతిలో ఉన్నవారు మీరు అని. అలాంటి దివ్య రస సిద్ధాంతం ఇప్పటికీ కూడా అక్కడ ప్రవహిస్తోంది. అందుకే ఇక్కడ తదేవ అవలోకయితి తదేవ, అదే వింటారు, అదే చూస్తారు. ఏది విన్నా ఏది అయినా ఆయనలాగే. ఎందుకంటే ప్రపంచం నారాయణమైనప్పుడు విన్న ప్రతి అలికిడి ఆయనది. అలికిడైతే చాలు ఆశతో నా కన్నులు వెదకేను నలు దిశలు అతడేమో ఎనుకొని అంటారు కృష్ణశాస్త్రి గారు. ఆ చిన్న అలికిడికి కూడా ఆ భగవంతుడేమో అనుకుంటూ ఉంటారు. అలాంటి స్థితి ముందు భావనాత్మకంగా తెచ్చుకుంటే అది సత్యమైపోతుంది. ఎందుకంటే సృష్టిలో దేని గురించి భావించినా అసత్యమయ్యే ప్రమాదం ఉంది. కానీ భగవంతుడి గురించి భావిస్తే అసత్యం కాదు. ఎందుకంటే ఉన్నవాడు ఆయన. ఉన్నవాడు గురించి ఊహించుకుంటే ఆ ఊహే ఉన్నదైపోతుంది. అందుకు ఆ సత్యస్వరూపుడైన భగవానుడి గురించి ఇంత ప్రేమమయమైన భావన ఎవడు తెచ్చుకుంటున్నాడో ఆ ప్రేమ భావనతో ఆయన అనుభూతి రూపంతో వస్తున్నాడు. అందుకు ఇటువంటి మహాత్ములు ఏం చేస్తే మనస్సుపై ఎటువంటి ప్రభావం ఉంటుందో ఆలోచించి ఏదైనా చేయమన్నారండి. గొప్ప మాట తినండి. నువ్వేదైనా చేసే ముందు దాని ప్రభావం మనస్సు మీద ఎలా ఉంటుంది. కొందరు అనవసరమైన వాటిని సాగదీసి దాని ఇంపాక్ట్ మనస్సు మీద పెట్టుకుని తమ రోజును పాడు చేసుకుంటారు, 10 మంది రోజులను పాడు చేసుకుంటారు. ఏమీ ఉండదు అందులో. కనుక నీకు నువ్వే తెలుసుకోవాలి. నీ విలువైనటువంటి జీవిత కాలంలో కొంతకాలం అనవసరపు అహంకారాలకి అయిపోయాయే అని. కనుక ఆ భావన చేసేటప్పుడు ఒక క్షణం వృధా కాదు వాడికి. ప్రతి క్షణం ప్రతి కణం కృష్ణమయంగా వాడికి గోచరిస్తూ ఉంటుంది. అందుకే తదేవ అవలోకయతి తదేవ భాషతి. ఆయన గురించే వింటారు, ఆయన గురించే అంటారు, ఆయనతోనే జీవిస్తారు. ఆఖరికి వాళ్ళ దృష్టి ఎలా వెళ్ళిపోతుందంటే ఒక కృష్ణ భక్తుడు అంటాడు, భూమి ఇలా తిరుగుతున్నది ఎందుకంటే ఆ సూర్యునిలో ఉన్న నారాయణుని చుట్టూ తిరుగుతోంది, ప్రదక్షిణం చేస్తుంది అన్నాడు. ఇలా ఎవరైనా చూడగలరా? భూమి సూర్యుని చుట్టూ తిరుగును అందరూ చెప్తారు, కానీ భూమి నారాయణుడి చుట్టూ తిరుగుతోంది అన్నాడు. వాయువు ఇలా ఎటుపోతోంది అంటే కృష్ణుని వెతుక్కుంటూ వెళ్ళిపోతోందిట.
ఈ నదులన్నీ ఎటు వెళ్ళిపోతున్నాయంటే సముద్ర సాయి అయిన నారాయణ్ణి చేరుకోవడానికి వెళ్ళిపోతున్నాయి అన్నాడు ఒక మహాభక్తుడు. ఇంత చక్కగా చెప్పాడు. ఇది ఊహలంటావా, భావాలంటావా? మనకవి భావాలు, భక్తుడికవి వాస్తవాలు. ఎందుకంటే ఆ భావన ద్వారా వాడు జగత్తంతా నారాయణమయంగా చూడగలుగుతున్నాడు. అలా చూసిన వాడికి ఉదయం సూర్యుని నుంచి ప్రసరించే కాంతిజాలం కూడా నారాయణ స్వరూపంగా కనిపిస్తుంది. అలా చూడమని రసోహమప్సు కౌంతేయ ప్రభాస్మి శశసూర్యయోగో అని ఘోషించాడు నారాయణుడు శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో. అంతేకాదు సూర్య త్వమర్కం స్త్వం సోమస్త్వమసి పవన స్త్వం హుతవహ అంటే పుష్పదంతుడి వారు కూడా అన్నీ నువ్వే, నేను చూసేవన్నీ నువ్వే, నేను చూడలేంది కూడా నువ్వే. నేను చూసేవన్నీ నువ్వే అంటే నేను చూసేవి మాత్రమే నువ్వనే ప్రమాదం ఉంది కనుక నేను చూడలేనిది కూడా నువ్వే, నేను చూసేది నువ్వే అనేటువంటి స్థితి వచ్చింది. ఇప్పుడు ప్రతిదీ భగవన్మయంగా కనిపిస్తూ ఉంటుంది. అలాంటి ఆ స్థితి ఇక్కడ చెప్తున్నారు. ఒకప్పుడు స్వామి ద్వారకలో ఉన్నప్పుడు ఆ ద్వారకలో ఉన్న రాణులకి కృష్ణ విరహానుభవం కలిగింది కొద్దిసేపు. అప్పుడు ఆ రాత్రి వేళ కురరీ పక్షి అని ఒకటి రోధిస్తుంది ధ్వని, దాని ధ్వని అలా ఉంటుంది. అది వినగానే ఆ రాణులు అన్నట్ట, నువ్వు కూడా కృష్ణ విరహంతో ఏడుస్తున్నావా అన్నట్టు. దాని ధ్వని వెలికి కృష్ణ విరహంతో రోధిస్తున్నట్లుగా కనిపిస్తుంది కనుక జగత్తంతా కృష్ణమయమైపోతుంది. అందుకే నిన్న అన్నాడు మహానుభావుడు చైతన్య మహాప్రభు, విరహంలో నాకు విశ్వమంతా విష్ణుమయంగానే గోచరిస్తోంది. ఇది భక్తిమయమైనటువంటి ప్రేమలో ఎలా భగవన్మయం కనిపిస్తోందో అదేవిధంగా జ్ఞానమయమైన దానిలో బ్రహ్మమయంగా గోచరిస్తుంది. ఆ బ్రహ్మమే ఇక్కడ భగవంతుడు, ఆ జ్ఞానమే ఇక్కడ భక్తి. ఇది ప్రేమన్నో అక్కడ జ్ఞానమన్నో రెండిటికి భేదమేమీ లేదు. ఇది మనకి జ్ఞాన మార్గంలో చెప్పేటప్పుడు దేహాభిమానే గలితే బుద్ధాత్మ పరమాత్మని ఎత్ర ఎత్ర మనోయాతి తత్ర తత్ర సమాధయ అన్నారు. సిద్ధి పొందిన మహానుభావుడికి దేహాభిమానం నశించి తాను పరమాత్మకు భిన్నము కాదు అని ఎరుక ఏర్పడుతుంది. అప్పుడు తను ఏది చూస్తున్నాడో ఏది వింటున్నాడో అక్కడే మనోలయించేది సమాధి పొందుతున్నాడు అని వివరిస్తున్నారు. యత్యత్ పశ్యతి చక్షుర్భ్యాం తత్తదాత్మ ఇవ భావయేత్, యత్యత్ శృణోతి కర్ణాభ్యాం తత్తదాత్మ ఇవ భావయేత్. నువ్వేది వింటున్నావో ఏది చూస్తున్నావో అంతా పరమాత్మయే. ముందు విచారణలో ఇది ఆత్మ అది అనాత్మ అని ఆత్మానాత్మ వివేకం చెప్తున్నాం. కానీ సిద్ధి పొందిన తర్వాత అనాత్మ అంటే ఒకటి లేదయ్యా, ఉన్నదంతా ఆత్మయే, పరమాత్మయని ఎరుక కలుగుతుందిట. అలాంటి స్థితిలో ఉన్నవాడు సర్వం భగవన్మయం చూసేటప్పుడు ఆయన నుంచి ఇది కావాలి ఉండడు. మొత్తం భగవన్మయం, కొట్టేది భగవంతుడే, లాలించేది భగవంతుడే, సర్వము భగవంతుడెట్ట. అందుకే ఆశ్లిష్యమాం పాదరథాం వినష్టువా యదర్శనాన్ మర్మహతాం కరోతువా యథా తథా వా విదధాతు లంపటో మత్ ప్రాణనాథస్తు సయేవనాపరః అంటాడు చైతన్య మహాప్రభు. స్వామి నువ్వు ఈ పాదాల మీద పడిపోయిన ఈ దీనుణ్ణి పైకెత్తి ఆలింగనం చేసుకున్నావా సరే, లేక ఆ పాదంతో విసిరి తన్నేసినా సరే, లేదా దర్శనం ఇవ్వకపోయినా సరే, నన్ను వేధించినా సరే, ఎలా ఉంచినా సరే, నా ప్రాణనాథుడు నువ్వేనయ్యా, నువ్వు తప్ప మరొకటి లేదు అన్నాడు. అదండి అనన్యభక్తి. అది ఎక్కడ అర్థమవుతుంది మనకి? పాలం ముంచుము నీట ముంచుము, పాల ముంచినా నీట ముంచినా నీదే భారం అంటాం కానీ భగవంతుడి దగ్గర మనం గట్టిగా నిలవగలమా అండి? పాతయవా పాతాళే స్థాపయవా సకల లోక సామ్రాజ్యే మాతః తవ చరణయుగం నాహం ముంచామి నైవ ముంచామి అంటాడు అమ్మవారి భక్తుడు. ఇలాగా ఆ భక్తి స్థితి ఎలా ఉంటుందంటే తదేవ అవలోకయితి తదేవ శృణోతి తదేవ భాషయితి. వాడు ఏదైనా అదే, వాడి అనుభవం అంతా భగవన్మయం. అందుకు ఎలా చిత్తం ఉంటే అలా జగత్ అన్నారు. అసలు ఎవడున్నాడో వాడి మీదే చిత్తం పెట్టుకోండి కృష్ణమయంగా, అప్పుడు అసలు సత్యదర్శనం జరుగుతున్నది అని వివరించి ఇప్పుడు తర్వాత సూత్రంలోకి మనం ప్రవేశిస్తున్నాం. ఇక్కడి నుంచి మనకి పరాభక్తి గురించి చెప్తూ ఉంటే అంది అందకుండా ఉన్నట్టుంది, అది గొప్పదని తెలిసింది. సాధన భక్తి గురించి మధ్య మధ్యలో ఎలాగో చెప్తున్నాం. ఇక్కడి నుంచి గౌణ భక్తి గురించి చెప్తున్నాడు. ఎందుకంటే మహాత్ములు ఎప్పుడైనా ఏది పరమమో దాని గురించి చెప్తారు. అంతేగా నువ్వేది చెయ్యగలవో దాని గురించి చెప్పిన ఆయన అదే గొప్పదని నేను ఓదార్చాల్సిన అవసరం వాళ్ళకి లేదు. ఏది అసలైనది గొప్పదో దాని ముందు ప్రతిపాదిస్తారు, అది నువ్వు పొందాల్సిన దానివి. మరి లోకంలో అనేక రకాల భక్తులు కనిపిస్తున్నాయి కదా, అవేమిటి అంటే అవి కూడా గొప్పవి, అవేం తక్కువ కాదండి. ఎలాగోలాగా భగవంతుని వైపు నువ్వు ఆశ్రయించాలి బుద్ధి పుట్టిందా నువ్వు పుణ్యాత్ముడివి, అందులో సందేహం లేదు. అయితే అందులో మళ్ళీ పరమం వైపు వెళ్ళు. అది ఎందుకంటే చదువుకోవాలని బుద్ధి కలిగితే చాలా సంతోషం, చదువులో మంచి మంచి మార్కులు తెచ్చుకుంటే ఇంకా సంతోషం. కానీ అక్కడితో తృప్తి పడకు, అసలైంది పొందాల్సింది చదువుకో, పెద్ద క్వాలిఫికేషన్ ఉందే అక్కడికి రా అని కూడా చెప్పాలి. ప్రోత్సాహం ఈ రకంగా ఉండాలి. అంతేగాని ఉన్నదానితో చాలునైనా నువ్వు గ్రేట్ అని 3వ క్లాసు వాడు భుజమే కొట్టేస్తే వాడు ఎక్కడ PhD చేయగలడు? కనుక వాడిని ప్రోత్సహిస్తూనే అటు పంపించాలి. అందుకు ఇక్కడి నుంచి గౌణ భక్తి గురించి చెప్తున్నాడు.
భక్తి రెండు విధాలు, గౌణభక్తి, పరాభక్తి అని చెప్పబడుతున్నది. గౌణభక్తి అంటే గుణ సంబంధమైన భక్తి అని అనొచ్చు, లేదా అప్రధాన భక్తి అని. ఇది అప్రధానం అని ఎప్పుడు తెలుస్తుంది? ప్రధానం అనేది తెలిస్తే ఇది అప్రధానం అని తెలుస్తుంది. తెలిసే వరకు ఇదే ప్రధానం, ఏం చేస్తాం మనకి. కానీ ఈ గౌణభక్తి గురించి అంటే రెండూ భక్తే చెప్పారు చూడండి. గౌణభక్తి వల్ల పరాభక్తి అని కాదు, పరాభక్తి పరిపూర్ణమైన భక్తి. ఆ భక్తి వల్ల ముక్తి కాదు, ఆ భక్తే ముక్తి. ఆ భక్తి వస్తే ఇక్కడే ముక్తి. ఎందుకంటే ఆ భక్తి స్పృహలో ముక్తి కావాలనే స్పృహ కూడా ఉండదు కనుక. దాని గురించి మధుసూదన సరస్వతి లాంటి మహాత్ములు ఏమన్నారంటే, నాయనా మీ అందరికీ జీవుడి పురుషార్థాలు 4 అంటారు. ఏవి? ధర్మ, అర్థ, కామ, మోక్షములు. కానీ 5వ పురుషార్థం ప్రేమ భక్తి అన్నారు. అది దానికంటే గొప్పది, 4వ దానికంటే గొప్పదిట. అది ఎలాంటిది అంటే, నీకు మోక్షం పట్లైనా కొంత అవగాహన ఉండొచ్చు, కానీ ఆ పరాభక్తి గురించి ప్రకాశ్యతే కాపి పాత్రే ముందే చెప్పాడు కదా. ఎవరో ఒక్క మహాపాత్రుడి యందు మాత్రమే అది ఇవ్వబడుతుంది, ప్రకాశిస్తున్నది. అలాంటిది పరాభక్తి. ఇప్పుడు గౌణభక్తి గురించి చెప్తున్నారు. గౌణి త్రిధా గుణభేదాత్ ఆర్తాది భేదాద్వా. గౌణభక్తి 3 విధములు. అది గుణభేదంతో నువ్వు చెప్పిన, ఆర్తాది భేదముతో అంటే ఆర్తి మొదలైన భేదముతో చెప్పిన 3 విధములు. గుణభేదంతో ఏమిటంటే సాత్విక భక్తి, రాజస భక్తి, తామస భక్తి అని గుణభేదం. అయితే ఇప్పుడు పరాభక్తి మనకి ఏమర్థమైపోయింది? నిర్గుణ భక్తి అని అర్థమైంది. త్రిగుణాతీత భక్తిని పరాభక్తి అంటారు, త్రిగుణ భక్తిని గౌణ భక్తి అంటారు. గుణము కలిగినది గౌణం, అందుకు త్రిగుణ భక్తి అంటే గుణము కలిగినటువంటి భక్తి. మరి ఇంతవరకు చెప్పిన పరాభక్తో నిర్గుణ భక్తి. అయితే గుణభక్తి నిర్గుణ భక్తి అంటే ఏమిటి అంటే, మళ్ళీ మనం భాగవతంలో ప్రవేశిస్తే కపిల గీతలో కపిలాచార్యుల వారు చాలా చక్కగా బోధించారు. ఏమనంటే, నాయన సగుణ భక్తి నిర్గుణ భక్తి అంటే సాకారాన్ని ఉపాసించాలా నిరాకారాన్ని ఉపాసించాలా అది కాదని. అసలు ఏమిటంటే, ముందు సగుణ భక్తి అంటే అది 3 విధాలు. అది రాజస, తామస, సాత్విక. ఇందులో మనకి ప్రధానంగా చెప్పేటప్పుడు సాత్విక, రాజస, తామస అని మనం అంటాం. కానీ మన బాగా ముందు పరిచయం తామసమే, తర్వాత రాజసం, తర్వాత సాత్వికం. కానీ చెప్పేటప్పుడు మంచితో మొదలెడదాం కనుక సాత్వికం అని చెప్తున్నాం. తామసం ఏమిటి అంటే, ఒక్కొక్కసారి మనకు కూడా సాధన చేస్తూ ఉన్నప్పుడు ఎవడైనా మన మీద కోపం చూపిస్తే, ఇంత జపం చేశాం కదా వాడికి ఏదైనా అయిపోవాలి, పైగా అనేసి రేపటి నుంచి వాడు బాగున్నాడా అని అడుగుతారు. బాగున్నాడు అని అంటే తన మంత్రం ఫలించలేదేమో అని. వాడికి ఏదైతే నన్ను అన్నాడు వాడికి అంతే అయిందనమాట. ఇలాంటి భక్తులు చాలా మంది కనిపిస్తుంటారు మనకు. ఇలాంటి నన్ను అంటే ఇంకేముంది, నేను తలచుకుంటే సూర్యోదయాన్ని కూడా ఆపగలను అనేటువంటి మహాపతివ్రతులు కూడా కనిపిస్తూ ఉంటారు పాపం మనకి. అయితే ఈ భక్తిని ఏమంటారంటే తామస భక్తి. తన వల్ల ఇంకొకడు బాధపడాలి అనే తామస భక్తి. అవతల వాడు ద్రోహం చేసినప్పటికీ భగవానుడా వాడిని ఏమీ చేయకనే స్థితి రావాలంటే ఎంత సాత్వికత ఉండాలి. మనం ప్రహ్లాదుడి గురించి నద్వేష్టి గుర్తుపెట్టుకోండి, ఎక్కడే మర్చిపోవద్దు, ఎక్కడికక్కడ అనుకోవద్దు, అది చెప్పాం. ఇది తామస భక్తి. ఇందులో శత్రునాశనం కోరుకోవడం ఇత్యాదులన్నీ కనిపిస్తూ ఉంటాయి. రాజస భక్తి. ఈ రాజస భక్తి డాంబికంగా ఉంటుంది. ఎప్పుడు భగవంతుడి ముందు కూర్చున్న అప్లికేషన్తో పాటు కూర్చుంటాడు. ముందు చీటీ అనమాట, అన్నీ ఒక్కసారి అడిగితే బాగోదు, రోజుకోటి లేదా రోజుకో 10 లేకపోతే చాలుతాయా ఇలాంటివి పెట్టు కూర్చుని, పైగా ప్రకటన, నేను ఇంత భక్తుడిని అందరికి తెలియాలని తాపత్రయం. ఒక ఆయన, నేను నవరాత్రులు పూజ చేస్తున్నాను వచ్చి చూడరా అని ఫోన్ చేస్తాడు. నీ పూజ అయితే నువ్వు చేసుకో, అందరు ఎందుకు వచ్చి చూడాలంటే మరి తెలియడం ఎలాగా భక్తుడిని. ఇలాంటివి రాజస భక్తులు అనిపించుకుంటాయి, డాంబికం కోసం చేసేవి. ఇందులో మనం ఎదగడానికి మంచి పనికొచ్చేది సాత్విక భక్తి. దీన్ని డెవలప్ చేసుకోవాలి. ఎందుకంటే రాజసం అనే అంశ చేతే భక్తి ఏర్పడుతుంది, ఒప్పుకుంటాం. నేను చేస్తున్నాను, నాకు కావాలని మొదలవుతుంది. కానీ ఇది క్షుద్రము అని అభిప్రాయం ఉంటే సిగ్గుపడుతూ చేసి నెమ్మదిగా దాని నుంచి బయటపడడానికి మనం ప్రయత్నిస్తాం. అప్పుడు ఆ కృత్యం ఎలా ఉంటుంది, ఏది సాత్విక భక్తి ఎలా ఉంటుందంటే, వాళ్ళు 2 ఉద్దేశాలతో చేస్తాట. వాడికి గుణం ఉంది. ఏమిటా గుణము అంటే, వాడు ఈశ్వర అనుగ్రహం కావాలి అందుకోసం చేస్తాడు, పాప సంహరణ కావాలి అందుకోసం చేస్తాడు. మీరు ఎప్పుడైనా భగవంతుని ముందు కూర్చున్నప్పుడు దండం పెట్టేటప్పుడు, స్వామి నా పాపాలు పోవాలి, నేను శుద్ధున్నవాలి అని మీరు అడిగారు అంటే మీకు సాత్విక భక్తి వచ్చినట్టే. అది ఎప్పుడైనా అడిగేమో లేదో అనడానికి ఎవడో మనకు ప్రమాణం కాదు. అది కూడా చెప్పేస్తాడు, భక్తికి పక్కవాడు ప్రమాణం కాదు, నీకు నువ్వే ప్రమాణం అన్నాడు. నీకు నువ్వు నిజంగా భగవంతుడి ముందు ఆత్మశుద్ధ్యర్థం వాళ్ళు చెప్పారు కనుక మమ ఉపదార్థ దుర్తిక్షయార్థం కాదు, నువ్వు నిజంగా ఉపాత్త దుర్తిక్షయార్థం అనుకుంటున్నావా. 2 శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం. ఈ 2 అసలు ప్రయోజనాలు. ధర్మార్థ కామోక్ష త్రివిధ పురుషార్థ సిద్ధ్యర్థం అవన్నీ మళ్ళీ రాజసంలోకి వెళ్తున్నాయి. కనుక సాత్వికమైన ముందు గట్టిగా పెట్టాడు. ఆ సాత్వికమైన ఆ ప్రవృత్తిలో
ముఖ్యంగా మా ఉపాత దురితక్షయార్థం, ఇప్పటిది కాదు జన్మ జన్మ సంచితములైన పాపములు పోవడానికి కాను పరమేశ్వర ప్రీతి కోసం చేస్తున్నాను అనే ఉద్దేశం నిజంగా మనస్సులో ఉంటే, అంతేగాని పురోహితుడు చెప్పాడు కదా నోటితో అనేయడం కాదు. అక్కడ ఇలాంటి తపనతో భగవంతుడికి పెడితే దీని పేరు సాత్విక భక్తి అని. ఇంకా ఆ స్టెప్కే మనం వెళ్ళలేదు. ఆ సాత్విక భక్తిలో భగవంతుడిని ఇలాగా వాడు ఆశ్రయిస్తాడు. ఇక అటు తర్వాత నిర్గుణ భక్తిని చెప్తున్నది పరాభక్తి. అక్కడ ఇంకే మూడు ఉండవు. నా పాపంలో పోవుటకై ఇంకా స్పృహే ఉండదు వాడికి, పాపపుణ్య స్పృహే లేదు వాడికి. వాడు ఆ ప్రేమమయుడై ఉండిపోయాడు. పరమేశ్వర ప్రీత్యర్థం, ప్రీతిలో మునిగిపోయాడు ఆయన. పరమేశ్వర ప్రీతి అని కాదు, పూర్తిగా భగవత్ ప్రేమలో మునిగిపోయాడు. పైగా ఒక దగ్గర కూర్చుంటేనే ధ్యానం అనే స్థితి అప్పుడు ఉండదు. ఇంకా ఎక్కడ కూర్చున్నా, ఎక్కడ భగవంతుడికి సంబంధించిన చిన్న మాట వింటే చాలా వాడు ఒక దివ్యానంద స్థితిలో గెలుపుతాడు. అది భక్తి సమాధి అని చెప్తారు. అది మనకి విచారణాజనితమైన వైరాగ్యం వేరు, ప్రేమజనితమైన వైరాగ్యం వేరు. ప్రేమజనిత వైరాగ్యం అత్యంత సహజం. పరమాత్మానుభవంలోకి రాగానే మిగిలినవన్నీ తుచ్చములైన వాడికి సహజంగా స్ఫురించి వాటిని అత్యంత సహజంగా విడిచిపెట్టేస్తాడు వాడు. అలాంటి ఆ ప్రేమజనిత వైరాగ్యంలో ఎక్కడ కాసింత భగవంతుని మాట విన్నా వాడు తన్మయుడే దివ్య సమాధి స్థితికి వెళ్తాడట. అలా వెళ్తాడంటే నయనం గళదశ్రుధారయ వదనం గద్గద రుద్ధయాగిరా పులకై నిచితం వపు కదా తవ నామగ్రహణే భవిష్యతి. స్వామి నామం గ్రహణే. గ్రహణే అంటే విన్నా అన్నా లీలగా వినిపించిన వాడు వెంటనే సమాధి స్థితిలోకి వెళ్ళిపోతాట. అది అసలు భక్తి, అది నిర్గుణ భక్తి. వాడు ఎక్కడెక్కడున్నా భగవంతుడిని స్మరించగలడు. వాడికి నిరంతర మానసికారాధనే, ఆ నిరంతర అనుభవంలో ఉంటాడు. అది నిర్గుణ భక్తి. అదే మనం ఉపన్యసించినటువంటి పరాభక్తి యొక్క స్వరూపం. ఇప్పుడు త్రిగుణ భక్తి ఎలాగూ చెప్పుకున్నాం, రాజస తామస సాత్విక భక్తి. అయితే నిర్గుణ భక్తి వెంటనే మనకు లేదు అన్న విషయం ఉన్నవాళ్ళు ఉండొచ్చు, కానీ లేని వాళ్ళ శాతం కూడా బాగానే ఉంటుంది కదా. అలాంటి వాళ్ళు ఏం తెలుసుకోవాలి అంటే, నేను సాత్విక భక్తిని సాధన చెయ్యాలనేది ముందు పట్టుకుంటే క్రమంగా నిర్గుణ భక్తిలోకి ప్రవేశం లభిస్తుంది. కనుక సాత్విక భక్తి మనం తెచ్చుకుంటే క్రమంగా నిర్గుణంలోకి ప్రవేశిస్తున్నాం. ఈ విషయం ఇక ఈ మూడు భక్తులు అయిపోయాయి కదా. ఇక ఆర్తాది భేదాద్వా గౌణీ త్రివిధ. ఆర్తా మొదలైన భేదముల ద్వారా గౌణ భక్తి మూడు విధములుగా ఉన్నారు. ఆర్తాది భేదములు అంటే, ఆర్తి అంటే ఒక మహావేదనతో ఉన్నటువంటి వాడు భగవంతుడిని ఆశ్రయిస్తే దాన్ని ఆర్తభక్తి అంటారు. మరి ఇది ఒకటి అయిపోయింది. ఇంకా రెండు ఆర్త ఆది భేదర్వా అన్నాడు కదా. ఇంకా రెండు ఉన్నాయి. అవేమిటంటే జిజ్ఞాసు అర్థార్థి. మనం ముందే చెప్పుకున్నాం భగవద్గీత యొక్క విషయాలు ఇందులో చెప్పబడుతున్నాయి. చతుర్విధ భజంతేమా జన సుకృతినోర్జున ఆర్తో జిజ్ఞాసు అర్థార్థి జ్ఞానీ చ భరతర్షభ. ఎన్ని చెప్పాడు ఈయన ఇక్కడ? 4 చెప్పాడు. కానీ ఈయన 3 అని చెప్తున్నాడు. 3 అంటే ఆర్త జిజ్ఞాస అర్థార్థి భక్తులు 3 గౌణ భక్తి, జ్ఞానభక్తి, పరాభక్తి. అందుకే తేషాం జ్ఞాని, ఆ 4 జ్ఞాని నాకు చాలా ప్రీతి పాత్రాడు. ఎందుకంటే నిత్యయుక్తుడు వాడు, నిత్యం నాతోనే కలిసి ఉంటాడు. అక్కడ జ్ఞాని వాడిని ఏకభక్తి అన్నాడు. ఆ ఏకభక్తుడే పరాభక్తి. కనుక పరాభక్తి, అనన్యభక్తి, ఏకభక్తి, పరమ ప్రేమ భక్తి అని చెప్పబడే 4 కూడా ఒకే భక్తికి సంబంధించినవి. దాని గురించి ఇందులో గౌణ భక్తులే చెప్పట్లేదు. ముందు 3 ఆర్త జిజ్ఞాసు అర్థార్థి. ఈ 3 చాలా విశేషమైనవి సుమా. అది గౌణ భక్తులు. గౌణ భక్తులు ఈ 3. కనుక గౌణ భక్తి ఇప్పుడు ఎన్ని విధాలుగా తేలింది మనకి? సాత్విక రాజస తామసములని 3 విధములు, ఆర్త జిజ్ఞాసు అర్థార్థి అని 3 విధములు. ఇందులో మళ్ళీ ఈ 3 ఏదేది ఎక్కువ అంటే 57వ సూత్రంలో చెప్తున్నాడు ఆయన, ఉత్తరస్మాత్ పూర్వా శ్రేయాయ భవతి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఎంత చెప్పినా మనం దైవీహేషా గుణమయ్యతోనే కూడుకున్న వాళ్ళం. ఎక్కడదక్కడే ఇది అవగానే ఇంకోటి మీద కోపం, ఇంకోటి మీద మోహం మనకు మామూలే. ఎంత చెప్పినా వింటున్నంతసేపు తప్పదు. అలాంటి మామూలైనప్పుడు ఎందుకు వినడం అంటే ఇలాగ అనగా 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 ఎప్పటికైనా ఏమో అందుకు వినడం. మళ్ళీ గుణంలోకి వెళ్ళిపోతాం కదా. ఆ వెళ్ళినప్పుడు మనం ఏం చేయాలి? ఇది ప్రాక్టికల్. ఊరికినే గట్టిగా అంతా గుణమయ్యమ్మ ఆయా వదిలే 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 అని చెప్పినవాడు వదలడు, విన్నవాడు అంత గట్టి వదలడు. కాబట్టి మనం వదిలే కంటే ఎలా వదిలేయాలో ముందు తెలుసుకోవాలి. దానికి ఏం చెప్తున్నాడంటే ఉత్తరస్మాత్ పూర్వ శ్రేయాయ భవతి. తరువాతి దానికంటే ముందున్నది అంటే వెనకున్నది శ్రేయస్సుకే ఉన్నది. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీషాః. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాళే వర్షతు పర్జన్యః. పృథివీ సస్యశాలినీ.
దేశోయం క్షోభరహితో బ్రాహ్మణా సంతు నిర్భయా అపుత్రా పుత్రిణ సంతు పుత్రిణ సంతు పౌత్రిణ అధనా సధనా సంతు జీవంతు శరదాం శతం